వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 15వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు. ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురుర్ద్వాదశ మాసాన్ని త్రింసన్మాసంశనేశ్చరః, గురువు 12 నెలల పాటు ఒక రాశి యందు సంచారం చేస్తారు జనరల్ గా. అయితే సంవత్సరంలో ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవౌ, గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది. అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది. అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా 2 రాశుల్లో సంచారాన్ని చేస్తారు. ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో 3 రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్ట యోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా. సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక 9 నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము, సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం. శ్రోతలు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం. మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు 4వ పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మరలా బ్యాక్ వస్తారు. ఆ 2 నెలలు మినహాయించి మిగతా 10 నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును. అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురు, దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు, వాహనానికి కారకులు ఆయన. అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు, యజ్ఞయాగాది క్రతువులకి కారకులు, తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు. ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే, జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు, దైవ బలం ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం. ఈ గురుని యొక్క మార్పు తృతీయ స్థానంలో సంచారం చేయబోతున్నారు. ఈ విశ్వావసు నామ సంవత్సరం 2025 మే 15వ తారీఖు నుండి 2026 మే వరకు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే మేషరాశి వారికి ఏలినాటి శని అనేటువంటిది 2025వ సంవత్సరం మార్చి 30వ తారీఖు నుండి ప్రారంభమైంది. 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అలాగే గురుబలం మే 15 వరకే ఉన్నది 2025. ఈ తదుపరి ఏమవుతోంది, దాదాపుగా 2 సంవత్సరాల పాటు మేషరాశి వారికి గురుబలం ఉండదు. అంటే తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం చేసేటువంటి గురువు గోచార రీత్యా బలవర్ధకమైనటువంటి స్థానాల్లో ఉండరు. అంటే గోచార గురుబలం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మేషరాశి వారు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఏలినాటి శని దోషం ఒకటి నడుస్తూ ఉన్నది, గురుబలం 2 సంవత్సరాల పాటు ఉండదు. కాబట్టి దీనివల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే మనం సబ్జెక్టుని దాటి బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే, ఇదే నెలలో అనగా మే నెల 15వ తారీఖు గురుని యొక్క సంక్రమణం దాటిన తర్వాత మే 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు ఉన్నది. అంటే సాధారణంగా ఎలా ఉంటుంది అంటే 3 దీర్ఘ సంచార గ్రహాల్లో ఏదో ఒక గ్రహం కాపాడుతుంది. 3 కాపాడకపోతే మనం ఏం చేయలేం. మేషరాశి వారికి ఏమవుతుంది అంటే, ఏలినాటి శని దోషం ఉన్నా, గురుబలం 2 సంవత్సరాల పాటు లేకపోతున్నా, ఈ మే 21వ తారీఖున మారేటువంటి రాహు చాలా బలంగా ఉంటారు. లాభస్థానం అంతా రాహు, అది చాలా గొప్ప మార్పు. 18 నెలల పాటు రాహోశ్చాష్టాదశైవ అన్నారు. అంటే రాహు 18 నెలలు సంచారం చేస్తారు. ఈ 18 నెలలు తర్వాత 10వ స్థానంలో 18 నెలలు, అంటే ఆల్మోస్ట్ 36 నెలల పాటు, అంటే 3 సంవత్సరాల పాటు
రాహు బలం ఉంటుంది. ఇక్కడ గమనించండి, భగవంతుడు ఎంత చిత్రం చేశాడో. గురుబలం తగ్గిపోయింది, ఏలినాటి శని దోషం ఉన్న 3 సంవత్సరాలు రాహు బలంగా ఉండేలా చేశారు. ఇది మేషరాశి వారి అదృష్టం. సరే, ఇక సబ్జెక్ట్ లోకి వచ్చి మాట్లాడుకుంటే, గురుడు తృతీయ స్థానంలో అరిష్టకారకుడు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. చంద్రాష్టమంచ ధరణీసుత సప్తమంచ రాహోర్నవంచ గురు తృతీయే. తృతీయ స్థానమందు గురుడు అంటే జాతకరీత్యా లగ్నాతు తృతీయంలో ఉన్న, చంద్ర లగ్నాతు తృతీయంలో ఉన్నది అరిష్ట సంకేతము. ఏం చేస్తారండి అరిష్టము అన్నారు అంటే, అటు ఆరోగ్యపరమైన సమస్యలకి, లేదు ఆర్థిక ఇబ్బందులకి, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకి గురుడు కారణమవుతారు. అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, ఉద్యోగ భంగం కలహం అన్నది శాస్త్రం. అనగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులకి కారణమవుతారు. అలాగే ముఖ్యంగా బంధుమిత్రులతోటి విరోధానికి వాటికి కారణమవుతారు. అంతఃక్లేశ, అతిక్లేశ అంటే ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సమస్యల్ని సృష్టిస్తూ ఉండడానికి, వాటిలో ఇబ్బంది పడుతూ ఉండడానికి గురుడు ఎక్కువగా కారణమవుతూ ఉంటారు. కాబట్టి ఏంటి అంటే, ఈ తృతీయ స్థానంలో గురుడు ఉన్నంత కాలము కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, డబ్బు ఖర్చు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలా గనక ఉండగలిగితే మేషరాశి వారు కొంత బయటపడతారు. అలాగే ప్రత్యేకించి గురుబలం లేదు అని తెలిసినప్పుడు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది. అనగా ఎప్పుడైనా సరే గమనించండి, తీర్థయాత్రలు, ఎవరైనా మేషరాశి వారు తీర్థయాత్రలు చేద్దామని అనుకుంటున్నారు అనుకోండి, ఏదైనా ఒక దేవాలయ సందర్శనం కానీ, లేకపోతేనేమో మరే ఇతరత్ర తీర్థయాత్రలు చేద్దాం అనుకుంటూ ఉన్నప్పుడు అవి వాయిదా పడడం, కుటుంబ సభ్యులతోటి ఏదైనా ఒక ప్రయాణం అనుకున్నా అది వాయిదా పడుతూ ఉండడం, ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు కూడా అంటే ఏదైనా ఒకటి దగ్గరికి వచ్చి క్యాన్సిల్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. చాలా మంది వివాహాల్లో చూస్తూ ఉంటారు, ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అవుతూ ఉండడం, ఎంగేజ్మెంట్లు క్యాన్సిల్ అవుతూ ఉండడం, ఇలా రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితులు, వీటన్నిటికీ కూడా గురువు బలం లేకపోవడం అనేటువంటిది కారణం. కాబట్టి ఈ సంవత్సరంలో గురుబలాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలి అంటే, గురువారాలు నియమంగా ఉండాలి. అనగా గురువారం నాడు వీలున్నంత వరకు మౌన వ్రతాన్ని పాటించాలి. ఉదయం వేళల్లో అంటే సూర్యుడు ఉదయించి ఉన్నటువంటి కాలం అంతా కూడా మౌన వ్రతాన్ని పాటించి, సాయంత్రానికి దీక్షా విరమణ చేసి, శనగలు, పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు వీటిని కూడా తినకూడదు. స్వీట్లు గాని పళ్ళు గాని ఏమీ తినకూడదు. అలాగే గురుడికి సంబంధించినటువంటి ధ్యానం అంటే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ గాని, దత్తక్షేత్ర సందర్శనం గాని, దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని గాని, దత్తస్తవం గాని పారాయణ చేయాలి. ఇలా గురువారాలు మొత్తం నియమనిష్టలతోటి గడుపుతూ ఉంటే ఆ గురువు యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి పసుపు రంగు బట్టలు వేసుకోకూడదు. మనం ఏవైతే తినకూడదు, వేసుకోకూడదు అన్నామో వాటిని దానం చేయాలి గురువారం నాడు. అలా చేస్తే ఖచ్చితమైనటువంటి గురుబలం ఏర్పడి మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.